భగవద్గీతను మొన్న బోర్డు సమావేశంలో ఇసేసినాడట. ఎందుకు మేము ప్రింట్ చేశామని అది కూడా మాట్లాడినాడు. భగవద్గీత 50 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, వాడి కొడుకు ఇందులో ఇన్వాల్వ్డ్ అని. నా కొడుకు నీలాంటి పరంపోకూడదు, నీ కొడుకులాగా. అది మీ కొడుకు ఉండేటువంటి లక్షణాలన్నీ నా కొడుకు మీద ఆపాదిస్తాయట. ఛాలెంజ్ చేస్తా, నేనేం తగ్గను, నువ్వు అన్నట్టే, నువ్వు దేనికైనా నేను సిద్ధము. భగవద్గీత ఉచ్చరించాలన్నా తెలుసునా నీకు? ఒక్క శ్లోకమన్నా భగవద్గీతను చెప్పగలవా నాయుడు? నువ్వు భగవద్గీతలో అవినీతి జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఆ పుస్తకం ఎందుకు మొన్న విసిరేసాడంటే అందులో నేనున్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అది. ప్రింట్ ఆ తర్వాత అయింది, ఆ సమయంలో ఎన్నికల సమయంలో. అందులో నేను ముందు మాట, అప్పటి ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరొక మాట రాశారు. దాన్ని చూశాడంట బోర్డులో. ఈ ఇద్దరు నారాయణలు ఉన్నాయని విసిరేశాడు. మా ఇద్దరు పేర్లు ఉన్నాయని శ్రీకృష్ణ మహానుభావుడు ఉద్బోధించినటువంటి భగవద్గీత 5 భాషలలో ప్రజలకు అందించాలనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే భగవద్గీత మీదనే కామెంట్ చేస్తాడు. భగవద్గీత అన్నాడు. ఏం మాట్లాడతావు? నాకు మీడియా ఉంది, నాకు విలేకరులున్నారు, నాకు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మీ అంతు చూస్తారు అంటాడు. ఏం నీకు విలేకరులుంటే ఏం చెప్తారా? విలేకరులుంటే నాకెవరు లేరు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకడే నాకు తోడు, దేనికైనా రెడీ నేను. నీ మాదిరైన పనికిమాలిన పనులు చేసేవాడిని అయితే కదా, అందుకే కదా నేను రోజు నీ మీద డి అంటే అంటానా, భయపడేవాడిని అయితే అంటానా, తప్పు చేసేవాడిని అయితే అంటానా? చూస్తే ఈయనకు ఫైల్ చూస్తే లెక్కలేనటువంటి ఫైల్ ఎవరు అని పంపించేది నాకు అర్థం కాదా. ఫైళ్లు అంటాడు.